కొబ్బరితో ఎన్ని రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. పచ్చి కొబ్బరి, ఎండు కొబ్బరి వీటిల్లో ఏది తిన్నా చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వీటిని తినడం వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అలాగే ఎన్నో అనారోగ్య సమస్యల్ని న్యాచురల్ గా తగ్గించుకోవచ్చు. అయితే కొబ్బరి తీసేటప్పుడు చిప్పల్ని చాలా మంది పడేస్తుంటారు. కానీ వీటితో ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే ఇక నుంచి అస్సలు పడేయరు. మహిళలు కొబ్బరితో ఎన్నో వంటలు కూడా రుచికరంగా చేస్తారు. అదే విధంగా కొబ్బరి పీచును కూడా చాలా రకాలుగా ఉపయోగిస్తుంటారు. కానీ కొబ్బరి చిప్పను మాత్రం ఉపయోగించరు. కొబ్బరి చిప్పతో అద్భుతమైన ఉపయోగాలు ఉన్నాయని మనలో చాలా మందికి తెలియదు. మనకు అప్పుడప్పుడు గాయాలవుతుంటాయి. గాయపడిన అవయవాలకు కొబ్బరి చిప్పను దివ్యౌషధంగా ఉపయోగిస్తారు. కొబ్బరి చిప్పలను పొడిగా తయారు చేసుకుని దీనికి పసుపు కలిపి గాయమైన ప్రదేశంలో అప్లై చేయాలి. ఇలా చేస్తే గాయం వల్ల వచ్చే వాపు తగ్గుతుంది. చాలా మందికి పళ్ళు అనేవి పసుపు రంగులో మారుతాయి. కొబ్బరి చిప్పలను పొడిగా చేసుకుని అందులో కొద్దిగా పసుపు, చిటికెడు బేకింగ్ సోడా కలుపుకోవాలి. ఇలా తయారు చేసిన మిశ్రమంతో పళ్ళను తోముకుంటే దంతాలకున్న పసుపు రంగు పోయి తెల్లగా మెరిసిపోతాయి. ప్రస్తుత కాలంలో ఎక్కడ చూసినా చాలా మంది జుట్టు సంబంధిత సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీంతో మార్కెట్లో లభ్యమయ్యే రకరకాల ప్రోడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తుంటాయి. కానీ కొబ్బరి చిప్పతో తయారు చేసే బొగ్గు జుట్టుకు చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇది జుట్టును పెరిగేందుకు, కొత్త జుట్టు వచ్చేందుకు సహాయపడుతుంది. కాల్చిన కొబ్బరి చిప్ప పొడిని కొబ్బరి నూనెలో కలిపి తలకు పట్టించడం వల్ల కుదుళ్లు అనేవి బలంగా మారుతాయి. స్కాల్ప్ pH స్థాయిని సమతుల్యం చేస్తుంది. కొబ్బరి జుట్టు బూడిదను హెయిర్ మాస్క్ గా యూజ్ చేయవచ్చు.